అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 21, 22, 23 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకు అంటే బ్రహ్మంగారి మాటలు అంటే సాక్షాత్తు మన తలరాతను రాసినటువంటి ఆ బ్రహ్మంగారి మాటలు కానీ చెప్పుకోవచ్చు అనమాట. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు మనకి ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా రాసినట్టుగా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుందండి. అంత గొప్పవారు బ్రహ్మంగారు, అంటే దైవ సమానులు అనమాట. అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు అంటే మనకు ఖచ్చితంగా అసలు వినడం అంటేనే అదృష్టం. అలా మీ రాశిపరంగా బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, మీ జీవితంలో చేయాల్సినటువంటి పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, అసలు ఏంటి మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూడండి. వీడియోని మిస్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో వినడం వలన మీకు 100కు 1000% లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. శివానుగ్రహం ఉన్నటువంటి రాశుల్లో ఈ వృశ్చిక రాశి వారిది ఒకటి. ఎందుకు అంటే శివుడి యొక్క అనుగ్రహము, శివుడి యొక్క ఆశీర్వాదము ఈ రాశి మీద పుష్కలంగా ఉంది. శివుడికి ప్రీతికరమైనటువంటి రాశులలో ఈ వృశ్చిక రాశి వారిది కూడా ఒకటి. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచివారండి. ఎవరికైనా సరే, అంటే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ఇబ్బందులో ఉన్న వీరి శక్తికి మించి వీరి సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరనమాట. కళ్ళ కపటం, కుట్ర, కుళ్ళు కుచితాలు ఏవీ లేనటువంటి మనుషులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని చెప్పేసి అందరి మనలను కూడేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. అయితే వీరి జీవితంలో ఇటువంటి మంచితనం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా ఎన్నో రకాలైనగా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవరినైతే మన అనుకోని చెప్పేసి గుడ్డిగా నమ్ముతారో అలాంటి వారి వల్లే వీరి జీవితంలో గట్టిగా ఎదురు దెబ్బలు కూడా తిన్నారనమాట. అది బయట వారెవరో కాదండి, వీరి చుట్టూతోనే ఉన్నటువంటి వాళ్ళే. అది వీరు తొడబుట్టిన వాళ్ళ రూపంలో కావచ్చు, వీళ్ళ బంధువుల రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగుల వాళ్ళ స్నేహితులు, ఇట్లా వీరికి తెలిసిన వాళ్ళ రూపంలోనే వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి అన్నమాట. అంటే వారికి పూర్తిగా అంటే ఆ దెబ్బ తాలూకా ఆ యొక్క గుర్తులు గట్టిగా నొప్పి అనేది తెలిసేదాకా వీరికి అర్థం కాలేదనమాట. అంటే వీళ్ళు పూర్తిగా చెప్పినాక ఇప్పుడు కూడా నమ్మలేరు. అవునా, వీళ్ళు మాకు ఇంత అన్యాయం చేస్తారచ్చా, వీళ్ళు అలాంటి వారు కాదని చెప్పేసి తేలికగా కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎదురుగా నటించినటువంటి విధానము ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే నమ్మకం ఉన్న కాట నమ్మక ద్రోహం అనేది ఉంటుందండి. ఎంత నమ్ముతామో దెబ్బ కూడా అంత గట్టిగా పడుతుందన్నమాట. అలా వీరేంటంటే అందరూ మంచి వాళ్ళే వీళ్ళకి లాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఈ రోజులలో జనం లేదు. కాబట్టి గుర్తించి గమనించి ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎవరి మాట ఎంతవరకు వినాలో, ప్రతి ఒక్కరిని అవమానించని కాదండి ఉద్దేశం. మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికే ఉన్నామన్నమాట. అలా భూమి మీద పంటలు పండడం కానీ, వర్షాలు రావడం కానీ, ఆ దేవుడు కాస్త కూస్త ఏంటంటే జనానికి మంచికి మంచి ఎలాగే ఇస్తాడో అలాగే చెడుకు కూడా శిక్షణ ఇవ్వడం వల్ల జనం ఈ మాత్రం కూడా కాస్త కూస్త పాపం పుణ్యం అని చెప్పేసి కాస్త ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి మీరు గమనించగలగాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ వృశ్చిక రాశి వారికి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి ఆయన కాలజ్ఞానంలో. ఏంటి అంటే జనాల యొక్క బుద్ధులు అనేటివి రకరకాలుగా మారుతున్నాయి. జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ రోజులలో చెడ్డ వాళ్ళకన్నా కూడా మంచి వాళ్ళు నటించే వాళ్ళు, చెడ్డవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట. చెడ్డోళ్ళని మనం గుర్తుపట్టవచ్చు. కానీ ఈ రోజులలో జనాలకి ఏంటంటే తెలివితేటలు అనేటివి విపరీతంగా పెరిగిపోయి
మంచి వాళ్ళకి లాగా నటిస్తున్నారనమాట. అంటే ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కూడా మనం గ్రహించలేకపోతున్నాము. అదే అంటారు, నిద్రపోయేవాడినన్నా లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని అంటే నిద్రపోయినట్టు నటించేవాడిని మాత్రం ఎప్పటికీ కూడా లేపలేము. ఎట్లాగే వాళ్ళని ఎదుర్కొతూ ఉంటారు. మనం చెప్పాడు ప్రతి మాట వింటూ ఉంటారు కాబట్టి వారు లెగవరు, ఎంత లేపినా లెగవరు. కానీ నిజంగా గాఢ నిద్రపోయేవారు ఏంటంటే ఇదంతా తెలియదు కాబట్టి వెంటనే లేస్తారనమాట. అలా ఇప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, చెడ్డ వాళ్ళు ఏంటంటే మంచితనం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని విపరీతమైనటువంటి ప్రేమను, విపరీతమైనటువంటి అభిమానాన్ని, అంటే ఏదైనా మనం అడగకపోయినా మనకు చాలా రకాలుగా అసలు యాటిట్యూడ్ని చూపిస్తున్నారనమాట. అంటే వీళ్ళు ఇంత మంచి వాళ్ళ అనేటువంటి ఒక ఇదిని చూపిస్తుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా మన అనుకునేటువంటి మనుషుల లాగా కలవడం వలన ప్రతిదీ కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. కాబట్టి బ్రహ్మగారు చెప్పినట్టుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి అనేది వృచ్చిక రాశి వారు మీ చుట్టూతా మీ వృచ్చికం అంటే మామూలుగా అర్థం వచ్చేటువంటివి తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అంటే దాన్ని కదిలిస్తేనే దానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరిని తనంతట తను కదిలించదు, కానీ కదిలించినప్పుడు కోపం వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా ఏంటంటే మీరు సైలెంట్గా మీ పని చేసుకుంటా మీరు ఉంటారు. మీరు ఎవరు జోలికి పోయేటువంటి వ్యక్తులు కారు. కాబట్టి వృశ్చిక రాశి వారు కానీ జనాలు ఎలా ఉంటాయంటే అలా ఉండరు కదా, అలా కదిలిస్తూ ఉంటారనమాట. అలా కదిలించినప్పుడు ఏంటంటే మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వారిని ఏదో ఒకటి ఒక మాట రూపంలో కానీ ఏదైనా అన్న రూపంలో ఏంటంటే వారు చేసేటువంటి తప్పు వారు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వీళ్ళు నన్ను ఇలా అన్నారు, ఎంతలా మాట పడితే అంత మాట అంటున్నారని చెప్పేసి వ్యక్తిగతంగా మీ మీద కక్ష పెంచుకునేటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క కోపాలు ఆవేశాలు పూర్తిగా పక్కన పెట్టేసేయండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. జనం ఏంటంటే ఎక్కడ ఏది దొరికినా ఎవరిని ఎక్కడ పతనం చేద్దామా అని చెప్పేసి మీ చుట్టూతనే మీ అనే మనుషులు తిరుగుతూ ఉన్నారండి. కాబట్టి చాలా వరకు కూడా మీకు నష్టం చేసినటువంటి వ్యక్తులలో ఆ అక్షరాల పేర్లు అంటే కొన్ని అక్షరాల పేర్లు మీరు గమనించినట్లయితే వారు ప్రత్యేకంగా దూరం పెట్టండి. లేకపోతే వాళ్ళు వచ్చేటప్పటికి కే అనే అక్షరంతో మీరు పేరు మొదలయ్యేవారు, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అలాగే హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఈ 3 లెటర్స్తో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు మీకు నష్టం కలుగజేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కాస్త దూరంగా ఉండండి. మీరు ఎవరిని కూడా కోపం అనేది పడవద్దు. మీరు కోపం పడడం వలన తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్టుగా మీరు చాలా వరకు కూడా శాంతంగా ఉండండి. అలాగే మీరు ఈ 3 రోజులలో కూడా బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు చేతి నిండా పని అనేది దొరుకుతుంది. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా చూడగలుగుతారు. ఎందుకంటే మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అవ్వడము, అలాగే విపరీతమైనటువంటి ధన వర్షం కురవడము, అదృష్టం అనేది బాగా కలిసి రావడం, ఇలా మీ జీవితంలో ఏంటంటే కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులలో మీరు ఒక రోజు ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా విజయం అనేది ఉంటుంది. అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రమోషన్స్ రావడం, శాలరీస్ పెరగడము, వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారాలు లాభదాయకాలు రావడము, కలిసి రావడము, ఇలాంటి మార్పులన్నీ మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే మీకు ఈ ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారో కొన్ని కోరికలు మాకు ఇట్లా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడము, లేకపోతే పిల్లల పరంగా ఆరోగ్యం కుదుట పడడము అవ్వచ్చు, పిల్లల పరీక్షలు మంచి మార్కుల కోసం ఎదురు చూడడం అవ్వచ్చు, మీ జీవిత పరంగా మీరు భార్యాభర్తల మధ్య ప్రేమలు, ఏదైనా ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు, లేదా ఒక బండో బంగారమో ఏదో ఒకటి కొనుగోలు చేసేది, ఇంట్లో కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికలు నెరవేరేటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీకేంటంటే దేవుడు ఇప్పుడు మీ రాశి పరంగా ఖచ్చితంగా ముందు శివానుగ్రహం
భగవంతుల్లో కల్లా ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది. ఆ శివుడు ఏంటంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించి మీకు తన వంతుగా ఆశీర్వచనాలు ఇచ్చి మీకు జీవితంలో మంచిగా ఎదగడానికి ఆయన ఎప్పుడు ఆ తండ్రి ఎప్పుడు మీకు ఆశీర్వాదం మీ అందు ఉంచాడు. కాబట్టి మీరు ఏంటంటే కష్టపడండి. అంటే ఇప్పుడు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కష్టపడుతున్నారు కానీ ఆ పని పడేటప్పుడు కష్టం ఏంటంటే ఇంకా శ్రద్ధగా ఇంకొంచెం సమయం తీసుకొని ఇంకొంచెం కష్టపడడం వల్ల అంటే జీవితంలో మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపనతో కష్టపడడం వల్ల ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది. కాబట్టి ఈ జీవితంలో ఇప్పుడు మంచిగా ఎదిగే సమయం అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే చీకట్లో మనం ఏం చేయలేము, వెళ్తున్నప్పుడే చేసుకోవాలి. అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు కొంతమంది మీలో విపరీతమైన ఫోన్లో మాట్లాడుకోవడము, ఫ్రెండ్స్తో టైంపాస్ చేసుకోవడము, సరదాగా బయటికి వెళ్ళి రావడము, ఇలా ఏంటంటే టైంను వేస్ట్ చేసేస్తున్నారు. వేస్ట్ చేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కష్టపడే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగా కాకుండా కాలక్షేపం చేసేవారికి ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది అందరికీ కాదండి, వృశ్చిక రాశి వాళ్ళు కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియకతనం వల్ల అలా సమయాన్ని వృధా చేసుకొని బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మీరు మారి ఆ పొరపాట్లు అనేవి లేకుండా చూసుకొని మీరు కష్టపడండి. ఆ దేవుడు మిమ్మల్ని పైకి లాగడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ రాశి పరంగా ఇప్పుడు ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు కష్టపడిన చక్కగా సోమవారం ఇప్పుడు శివాలయానికి వెళ్ళండి. శివుడికి అభిషేకం చేయండి. ఒక చెంబడి నీళ్ళతో అయినా సరే శివుడికి సోమవారం కొబ్బరికాయ కొట్టండి. ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోండి. ఇట్లా స్వామివారి విభూదిని మీరు పెట్టుకోండి. ఇట్లా మీకు ఏదైనా చాలా వరకు కూడా మారేడు దళం మీద కాస్త దీపం వెలిగించటము, ఒక అరటిపండు లేదా ఇట్లా ఏదో ఒకటి చేయడము, శివుడి గుళ్ళో ఏదైనా ప్రసాదం లాగా పంచడము, ఒక డజన్ అరటిపండు తీసుకొని సరే తలా ఒక అరటిపండు పంచడము, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఇంకా ఏదైనా దోషాలు ఉన్న నరదిష్టి ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల ఏంటంటే ఇలాగే పనుల మీద బద్ధకంగా ఉండడము, చేయాలనిపించకపోవడం, చేతిలోకి డబ్బు వచ్చినప్పుడు వృధాగా ఖర్చు చేసేయడము, ఇట్లా ఇంట్లో కూడా అందరి చేత తిట్టించుకోవడము, పదే ఫోన్లు పెట్టుకొని చూసుకుంటూ కూర్చోవడము, ఫ్రెండ్స్తో కాలక్షేపంగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివి చెడు శక్తులు మొత్తం కూడా పోవాలి అంటే మీరు ఖచ్చితంగా కాస్త రాళ్ళోపుతో దిష్టి తీసేసుకోవడము, సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవడము, కాస్త ఒక పువ్వు పండు పెట్టి అంటే ప్రసాదంలాగా పెట్టి అవి మీరు కూడా స్వీకరించడం, ఇలాంటివి చేయడం వల్ల అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీరు కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు. మీకు కూడా జీవితంలో ఒక మంచి పట్టుదల మేము సంపాదించాలనేటువంటి ఒక ఆశయం అనేది మొదలవుతాయి. ఇక మీకు ఇంట్లో ఎవరు ఉండరనమాట. ఇంకా వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు. ఏదైనా ఒక చూడగానే ఇంకా అట్లా మనిషి వ్యక్తిత్వాన్నైనా పనినైనా ఏదైనా సరే పనిలో కానీ ఎదిగారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు దాన్ని చూసేంత వరకు వెనుక దగ్గర అనమాట. అంత కాన్సన్ట్రేట్ లెవెల్ పూర్తిగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధ అనేది మీరు పెట్టుకోండి. వీళ్ళు కొంతమంది ఏంటంటే కొంచెం లైఫ్ని అలాగా సరదాగా తీసుకుంటున్నారు. అలాగా తీసుకోవద్దు. దీపం ఉన్నప్పుడే పెట్టుకోవాలి. ఇలా వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా కాలక్షేపాలు చేయాలని అనటం లేదు. ప్రతి దానికి కూడా కొంత లిమిట్ అనేది ఉంటుంది. అది మీరు గమనించండి. డబ్బు పరంగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎంత కష్టపడితే రూపాయి వస్తుందండి. అలాంటి రూపాయిని ఆలోచించకుండా అంటే ఖర్చు చేసేటప్పుడు వల్ల మన జీవితానికి అవసరమైనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అప్పులు అంటే ఊరికే ఎవరివ్వరు కదా, మరి అప్పు చేయాలి. అప్పు తీసుకుంటే వంతతో ఉంటుందా, వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టలేక చేసేటువంటి సంపాదన లేక చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఖర్చు చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి చేయండి. ఇంకా మితిమించిన ఏదైనా సొమ్ము ఉంటే స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకోండి. గృహ నిర్మాణము, భూమి, పొలము, బంగారం ఇలా కొనుగోలు చేసుకొని స్థిరాస్తులు సేవ్ చేసుకోండి. మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద. ఎందుకంటే ఇవాళ బాగానే ఉంటాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి సొమ్మును జాగ్రత్త చేసుకోండి. నమ్మి ఎవరికి మధ్యవర్తిగా ఉండదు. నమ్మి ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. నమ్మి మీకు ఇచ్చిన దానం చేయొద్దు. ఏది కూడా చేయొద్దు. చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. జనానికి కూడా దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేసుకోవద్దు.
ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనేది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. విద్యార్థులకి బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది. ఇంకా అంటే కొంచెం చేసే పనిలో కూడా కొంచెం పోటీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ పోటీకి కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీరు కష్టం, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంది. ఇంకా ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వాళ్ళతో కాస్త సంతోషంగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వివాహ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమాభిమానాలు అంటే ప్రేమలు, అభిమానాలు అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యాయి. భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉంటున్నారు. పిల్లల విషయంలో, సంతానం విషయంలో బాగున్నారు. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇట్లా మీ జీవితానికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. చిన్న చితక కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారిని మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది, ఆ దైవం ఉంది అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోండి. అవే వెళ్ళిపోతాయి. ఏవి కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు. ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. మీ ధ్యాసలో మీ సంపాదన భగవంతుని నమ్ముకోవడం, మీ పని మీరు చేసుకోండి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవద్దు. అలాగని అసలు మాట్లాడకుండా ఉండవద్దు. ఎవరిని నమ్మాలో వారిని నమ్మండి, ఎవరిని పక్కన పెట్టేయాలో పక్కన పెట్టేయండి. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదండి, స్వయంగా బ్రహ్మగారు చెప్తున్నటువంటి మాటలు మీ రాశిపరంగా. కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జాగ్రత్త తెలుసుకోండి. అర్థమైంది కదండి. ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది వృశ్చిక రాశి వారికి చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వారికి కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది.